హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు నేను సండే స్పెషల్ ఎండు చేపలతో కర్రీ చేస్తానండి. ఉత్త చేపలే కాదు, దానిలో కొంచెం ఆకుకూర కలిపితే బాగుంటుంది అనుకుంటాం కాబట్టి ఆకుకూరల్లో చికెన్కైనా మటన్కైనా చేపలకైనా గోంగూర కలిపితే స్పెషల్ రుచి వస్తుందండి. టేస్టీ ఉంటుంది. గోంగూరలో ఉండే ఐరన్ కూడా మన శరీరానికి మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను ఎండు చేప, నాకు ఎప్పుడు వంట కూడా చేయలేదు, మా వారికి చేపలంటే పెద్ద ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు చేసి ఎరగను. కానీ ఈరోజు నాకు ఒక చేప దొరికింది, దానికోసం ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్. ఈ ఎండు చేపలు గోంగూర కర్రీ అండి. ఎంచక్క మనం చేపలు అవి దొరికినప్పుడు ఎంచక్క ఎండు చేపలతోటి ఇలా గోంగూర వేసి కర్రీ చేసుకుంటే మటన్ కన్నా చికెన్ కన్నా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే నేను చేసిన వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉంటాయండి. చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కాబట్టి ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎండు చేపలతోటి గోంగూర కర్రీ ఎలా చేస్తాను చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈరోజు ఎండు చేపలతోటి గోంగూర కర్రీ చేసుకుందామండి. దానికోసం ఒక పెద్ద ఎండు చేప తీసుకున్నాను, చిన్న 2 చేపలు. అసలు నాకు ఇదే ఫస్ట్ టైం చేయటం. చక్కగా గూగుల్ తల్లిలో వెతికితే బోలెడు వెరైటీలు ఉన్నాయి. ఈరోజు నేను నాకు నచ్చిన వెరైటీ గోంగూరతో చేసుకుంటున్నానండి. ఇవన్నీ చక్కగా ముందు ముక్కలుగా కట్ చేసేసుకొని దీనిపైన ఉన్న తెలుపు అంతా గట్టిగా రుద్దేసుకొని ముక్కలన్నీ కట్ చేసేసుకొని కూర చేసేసుకుందాం. ఇవన్నీ ముక్క కట్ చేసేసాను. ఇలా మనం దీనిపైన తెలుపు అంతా పోయేటట్టు చక్కగా ముక్కని ఇలా గట్టిగా రుద్దేస్తేనండి, చేతితోటి ఇంకేమీ వేయక్కర్లేదు. ఎండు చేప అనేసరికి బాగా గట్టిగా ఉంటుంది కదండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని, ఎక్కువ మరీ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని ఎంచక్క ప్రతి ముక్కకి ఈ తెలుపు లేకుండా శుభ్రంగా ముక్కని కడిగేసేసుకోవాలండి. కొంచెం ఎండు చేపలు అనగానే కొంచెం వాసన వస్తుంది అని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. కానీ ఎండు చేపల్లోనండి మనకి చాలా మంచిదంటండి. వారానికి 2 సార్లు తిన్నా దీనిలో ఉన్న ఫ్యాట్ కానీ ఏమి మనకు ఆరోగ్యానికి హాని చేయకుండా ఎంచక్క ఆరోగ్యంగా ఉంచుతుందంట. జనరల్గా ప్రతి ఒక్కరూ చేపలు తినడం మంచిది, ఈ చికెన్లు మటన్ల కన్నా అంటున్నాం. దీన్ని సముద్రపు చేపలండి ఎక్కువ మనకు వచ్చేది. ఎండు చేపలు అంటే వీటిల్లో న్యాచురల్గానే పెరుగుతాయి, కానీ ఇవి ఎవ్వరు ఏమి కృత్రిమంగా పెంచేవి కాదు కాబట్టి మనకి హాని చెయ్యవు. చూడండి వాటర్ ఎంత మురికి పట్టేసినాయో. ఇక ఇప్పుడు తీసేసేసి మనం ఆల్రెడీ అన్ని ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే గోంగూర కూడా రెడీ చేసేసుకున్నాను. ముందు గోంగూరని వేయించేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాం. తర్వాత వరుసగా ఈ కూర చేసేద్దాం. ముందుగా బాండి పెట్టేసేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ లేకుండా ఉడికించుకోవచ్చు, కానీ గోంగూర చక్కగా బాగా వేగిపోవాలి అంటే ముందు మనం చూడండి ఇదంతా కూడా మెత్తగా అయ్యేటట్టుగా ఒక 2-3 నిమిషాలు కనుక వేయించేసేసుకుంటే ఇది చక్కగా స్నాక్స్ అయిపోతుందండి. అసలు గోంగూర అండి భలే త్వరగా వేగిపోతుంది. చూడండి 2-3 నిమిషాల్లోనే చక్కగా మెత్తగా అయిపోయింది. ఇంకా ఇది పక్కన పెట్టేసేసుకొని ఇది కొంచెం చల్లారాక మెత్తగా మ్యాష్ చేసుకుందాం, మిక్సీలో వేసుకొని అయినా సరే. ఇక బాండి పెట్టేసేసానండి కూరకి. చేపల కూర అంటే ఎప్పుడు ఒకదాంతో కాకుండా అది ఎక్కువ వాడుకోనకుండా పెట్టుకోండి, వాసన వస్తుంది అనుకుంటే. చక్కగా నూనె మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందండి దీనికి. ఎండు చేప అయినా, పచ్చి చేప అయినా, చికెన్ అయినా, మటన్ అయినా వాటిల్లో ఉండే ఫ్యాటే కాకుండా మనకి ఆయిల్లోది కూడా ఎక్కువ అవసరం వస్తుంది. ముందు మనం ఏం చేద్దామంటే ఈ చేపల్ని కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకొని చక్కగా ముందు వేయించేసేసుకుందామండి. వేయించి పక్కన పెట్టేసుకుందాం నూనెలో. కొంచెం నూనెలో కనుక వేగించేస్తే మనకి కూర వండేటప్పుడు మరీ చిదిరిపోకుండా చక్కగా ఉంటాయండి. వాసన కూడా తగ్గుతుంది అనమాట నూనెలో వేగితే గనక. చూడండి కలర్ మారినాయి.
ఇప్పుడు ఇక ఈ చేప ముక్కలను తీసి మనం వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. నేను కొంచెం కరివేపాకు కూడా ఎక్కువ వేస్తున్నానండి, చూసారు కదా. ఓకే, ఒకవేళ కొత్తిమీర లేదనుకోండి, దీంతో చక్కగా మనం టొమాటోలు కూడా వేసేస్తున్నానండి. కొంతమంది వేసుకోరండి. నేను మనకి గోంగూరలో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టమోటాలు వేస్తే టమోటాలో ఉన్న పులుపుకి చక్కగా కొంచెం బ్యాలెన్స్ చేస్తుందండి. ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, అది కొంచెం స్మాష్ చేసేసుకొని వేసేసుకుందాం. పుల్ల పుల్లగా గోంగూరతో చేస్తే చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చేప అయినా నాకు పులుకోవటం కూడా చేత కాదండి. కొట్లంలోకి వెళ్ళి నాకు పళ్ళు ఇచ్చే మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమె తీసుకెళ్తూ ఈ ఒక్క చేపను వండుకో గోంగూర వేసి అని ఎలాగో చెప్పి వెళ్ళింది. అదే ప్రకారంగా నేను ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో చేసి తినేటప్పుడు కానీ అర్థం కాదండి. పసుపు వేసేస్తున్నాను, అలాగే ఉప్పు. నేను ఎక్కువ భాగం కల్లుప్పు వాడుతున్నాను కదా, దీనికి కొంచెం తగ్గించి వాడుకోండి ఉప్పు. ఎందుకంటే ఆల్రెడీ చేపల్లో కూడా వాళ్ళు ఉప్పు వేసి ఎండ పెడతారు, ఉప్పు చేపల్లాగా. అందువల్ల కొంచెం తగ్గించే వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు రెండే వేసాం, ఓన్లీ టేస్ట్ కోసమేనండి. ఈ మాత్రం కొంచెం ఎక్కువ వేసేసుకున్నామంటే కారం బాగా వేసి, గోంగూరలో ఉన్న పులుపు సరిపడా కారం, ఉప్పు పడాలి. అందుకనే ఉప్పు నేను కూడా ఇప్పుడే వేసేసానండి. ఉప్పు కారం వేసేసి ఇది మగ్గిచ్చేసుకో. చూడండి, నేను చక్క కొంచెం మగ్గింది. అరకప్పు వాటర్ పోస్తున్నానండి. మనకి ఇగురులాగా ఉండాలి కూర కాబట్టి ముందు వాటర్లో ఇది కొంచెం బాగా స్మాష్ చేసేస్తాం. ఇదంతా బాగా ఉడికిపోయిన తర్వాత చేపలు తీసేస్తాం. చూడండి, చక్కగా ఉడికిపట్టేసింది. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ చేప ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. దీనిలో ఆల్రెడీ ముందు నూనెలో వేయించేసాం కదా, ముక్కలన్నీ వేసేసాం. అయితే ముక్కల్ని ఎక్కువ కదిలించకూడదండి. చేప ముక్కలు పచ్చైనా ఎండైనా అలాగే వేయించేసేసుకోవాలి. ఒక్క నిమిషం 2 నిమిషాలు ఉడికించేస్తేనే ఈ చేప అంతా మగ్గిపోతుందండి. 2-3 నిమిషాలు ఉడికేసిందండి. చక్కగా వాటర్ అంతా పోయి చక్కగా ఆయిల్ చూడండి, ఆ కొంచెం ఆయిలే బయటకు వస్తూ ఉంది. ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుందాం. స్టవ్ ఆపేసేసి ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇక తినడానికి రెడీ అండి. మీరు కూడా ఇలా చేయాలంటే తప్పనిసరిగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. కొత్తిమీర ఉందనుకోండి కొంచెం చల్లుకోండి. నాకు కొత్తిమీర లేదని వదిలేశాను. మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉంటాయండి. చూసి మీరు ట్రై చేశాక అలా వచ్చినాయి కామెంట్ చేయండి. నా ఛానల్ ఫాలో అయ్యి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను ఎలా మార్చుకోవాలి, ఏమేమి చేయాలో చెప్తే నాకు చేతైనవి చేసి చూపిస్తానండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.